ఏం పేరు తల్లి? అయోధ్యపురి పట్టణం పరిపాలించే పెద్ద భార్య సుమిత్రాదేవి నమ్మ సుందరముగా నేను సుమిత్రాదేవి నమ్మ సుందరముగా నేను సుమిత్రాదేవి నమ్మ సుందరముగా నేను సుమిత్రాదేవి నమ్మ నా పేరు సుమిత్రాదేవి. సుమిత్రాదేవి అంటే పెళ్లి పెళ్లి నీ భర్త పేరేంది? దశరథ మహారాజు. దశరథ మహారాజు. ఓహో ఇవాళ ఒక ఆమె వచ్చింది, ఆమె పేరు కౌశల్యనట. మరి ఒక్కొక్కరు ఒక్క భార్య, మరి మీకే మీ భర్తకి ఎందరు మీరు భార్యలు? ముగ్గురు. అదే బాగానే ఉన్నట్టుంది సంపాదన. మరి మీరు పొలాలు దుంతారా, ఉపాధి ఆడుకోతారా, ఎటైనా పోతారా? తల్లి ఇప్పుడు కైకాదేవి అక్కడపల్లి శంకర్ గారు చక్కని డాన్స్ తో ఆనందపరచవలసిందిగా కోరుతున్నాం. జయ శ్రీరామ భవానికి కైకాయను నామము వినరే గోచయ్యలాల కైకాయను నామము వినరే గోచయ్యలాల కైకాయను నామము వినరే గోచయ్యలాల కైకాయను నామము వినరే గోచయ్యలాల ఓ మంత్రి వారియా,
నా యొక్క నామము నా యొక్క పుట్టు వరకు పడుతుందివా కదా తల్లి అన్ని నా యొక్క తెలుసుకోవాలని వృత్తాంతం వచ్చిన. తెలిపాను వినుము తెలుపు తెలుపు ఆ యొక్క అయోధ్యపురము నేటి ఆ యొక్క దశరథుని రెండవ భార్య నాకు నా యొక్క నామము కైకాయానందుడు ఆ అయోధ్యపురి పట్టణము పరిపాలించే దశరథ మహారాజు గారి రెండవ భార్య భార్య నా యొక్క నామం కైకాయ కైకా దేవి తల్లి మరి మీకేమన్నా నాకు ఒక కుమారుడు కలడు ఒక కొడుకు తన పేరు భరతుడు అని అందరు ఆయన పేరు భరతుడు అవును కదా. కంసలకు ఒక కొడుకట ఆయన పేరు రాముడట అవును కదా ఈ కాయికాదేవికి ఒక కొడుకట భరతుడట అవును కదా ఆ చిన్నామె జర హుషారు ఉన్నట్టుంది ఇద్దరు కన్నది ఆ. లక్ష్మణుడట శత్రుఘ్నుడట అమ్మ మరి ఇప్పుడు ఏడిపోతురు పాంచారు మేము ఆ యొక్క సభ మధ్యన పిలుచున్నాము మనమేంటి శ్రేష్ఠమైన భవానికి జై. కైకాయలు నామము వినరే. ఓహో సేవక అయ్యా ఉన్నా ఒక భటుని పిలిపించి ఆ పంతుల్ని పిలుచుకురమ్మని తోలించుము అయ్యా వివాహమునకు గావించదము పాంచంతో ఏం పండుగ చేస్తురు మన మా యొక్క పుత్రిక వివాహం గావించదము ఓహో మీకు నలుగురు బిడ్డలు అంటారు కదా ఆ, ఆ, అలా పెళ్లి చేస్తారా ఆ. అయితే ఆ బాబు రాముల వారు శివధనుసు విరిచారు ఆ. వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం గావించదము అందుకోసమే ఆ. ఈ బామల్ని మీరు ఇమ్మని చెప్తురు ఆ. సరే మీరు అక్కడ ఉంటారు నేను దోలుకొస్తా ఆహో పిలిపించుము ఒరే బామలేకడయ్యా ఓ బామలేకడయ్యా ఎంలాడకడ పప్పు తినడం అన్నాడు బామల్లు బాబునోళ్ళు అడేరా ఎక్స్ట్రా మనసు గాయమైతే అందరిని మేడలు ఎన్ని కట్టినగా కొడుకులకు పెళ్ళిళ్ళు చేసి కోడళ్ళను తెచ్చి బండ్లాలలో వారికి కాపురాలిచ్చి జై శ్రీరామచంద్ర భగవానికి బ్రహ్మణిరా నేను బ్రహ్మణిరా
కల్పాగూరి పురమందు నెలకొన్న ఇనరా కల్పాగూరి పురమందు నెలకొన్న బ్రహ్మని రా నేను బ్రహ్మని రా బాల బ్రహ్మని ఏక పొట్లనురా బ్రహ్మని రా నేను బ్రహ్మని రా బాల బ్రహ్మని ఏక పొట్లనురా నిరతామునై కృష్ణ దాసుని కొలసిన నిరతామునై కృష్ణ దాసుని కొలసిన బ్రహ్మని రా నేను బ్రహ్మని రా బాల బ్రహ్మని ఏక పొట్లనురా బ్రహ్మని రా నేను బ్రహ్మని రా బాల బ్రహ్మని ఏక పొట్లనురా బాల బ్రహ్మని ఏక పొట్లనురా అయ్యా పక్కింటి వాళ్ళు గారెలు చేసుకుని మనం కూడా వేసుకుందామా అవే చచ్చిపోయినప్పుడు చేసుకున్నాం. మరి మనవ్వ ఎప్పుడు చచ్చిపోతుంది పెద్ద మనిషి అయినాక చచ్చిపోతాడు బిడ్డ. అవునా ఇప్పుడు మంచిగా ఉన్నారా? మరి ఎప్పుడు చేసుకుందాం గారెలు కావాలంటే మనకు నా అబ్బాయి చచ్చిపోయినప్పుడు గారెలు చేస్తారు తిందాం. ఆకాశవాణి తొందరలో సరే పంత్ జై శ్రీరామచంద్ర భగవాన్ కి దండమయ పంతులు 10,000 వందనములు దండమయ పంతులు 10,000 వందనంబులు దండమయ పంతులు 10,000 వందనంబులు ఎవడవుర పటుడా నాకే భరించరా
కళ్యాణానికి ఎవరన్నా కట్న కానుకను సమర్పించుకునే వాళ్ళు ఉంటే సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రమేష్ గారు కళాకారులు సోమారపు రమేష్ గారు సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నందుకు వారి కుటుంబం పట్ల సీతారాముల ఆశీస్సులను కోరుతున్నాము. అదేవిధంగా ఇంకొకరు మర్తరపేట శ్రీనివాస గౌడ్ తుమ్మల గారు సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు ఇచ్చినందుకు వారి కుటుంబానికి సీతారాముల ఆశీస్సులను కోరుతున్నాం. వీర్నపల్లి చంద్రగౌడ్ కళాకారుడు తుమ్మల గారు సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. గద్దం కోగులయ్య రామన్నపేట గారు సీతారాముల కళ్యాణానికి 500 రూపాయలు సమర్పించుకున్నందుకు వారి పట్ల ఆ సీతారాముల ఆశీస్సులను కోరుచున్నాం. తుమ్మల నగిర రామచంద్రన్ గారు కళాకారులు మరి సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నందుకు వారి కుటుంబం పట్ల సీతారాముల ఆశీస్సులను కోరుచున్నాం. తుమ్మల ఊరగంటి లక్ష్మీనారాయణ గారు సీతారాముల కళ్యాణానికి 50 రూపాయలు సమర్పించుకున్నందుకు వారికి ఆ సీతారాముల ఆశీస్సులను కోరుచున్నాం. కోడూరు అంజయ్య తుమ్మల గారు సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నందుకు సీతారాముల ఆశీస్సులను కోరుచున్నాం. పున్నం రాములు గౌడ్ తుమ్మల కళాకారులు మరి సీతారాముల కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. వారికి ఆ సీతారాముల ఆశీస్సులను కోరుచున్నాం. వచ్చినటువంటి కళాకారులను శ్రీరాముల వారు చల్లగా చూడాలని, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ వ్యవసాయము సంతోషంగా చూడాలని పంతులు చదువుతాడు.
శుక్లాంబరం విష్ణు అందరికీ ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతానాం ఏకదంతానాం పాస్మయే ఏకదంతానాం పాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పరమాగా దేవానాం గమనాదాదురాసుతం గురు ఘంటారవతంత్ర దేవతాగ్వానలాంఛనం ఓం కేశవ స్వః ఓం నారాయణ స్వః ఓం మాధవ స్వః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్జనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం ఆదోక్షరాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ ఓం శ్రీకృష్ణ బ్రహ్మణే నమో నమః తారాబలం చంద్రాబలం తదేవ విద్యాబలం దైవాబలం తదేవ లక్ష్మి పతేంద్రియం స్వరామి ఇప్పుడు ఆనందమాయనో అతివర శుభమాయనిప్పుడు ఆనందమాయనో ఆనందమాయనో అతివర శుభమాయనిప్పుడు ఆనందమాయనో అతివర శుభమాయనిప్పుడు మంచి మంచి ఆకుపోకలు అందుకో రామచంద్ర మంచి మంచి ఆకుపోకలు అందుకో రామచంద్ర మంచి మంచి ఆకుపోకలు మా తల్లి సీతాదేవి అందించిన విడియమో 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 మా తల్లి సీతాదేవి మంచి మంచి ఆకుపోకలు అందుకో సీతమ్మ మంచి మంచి ఆకుపోకలు అందుకో సీతమ్మ మంచి మంచి ఆకుపోకలు మా తండ్రి రామచంద్రుడు అందించిన విడియమో మా తండ్రి రామచంద్రుడు అందించిన విడియమో మా తండ్రి రామచంద్రుడు మంచి మంచి కదుర పండు అందుకో సీతమ్మ 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 మంచి మంచి కదుర పండు మా తండ్రి రామయ్య అందించిన విడియమో మా తండ్రి రామయ్య అందించిన విడియమో మా తండ్రి రామయ్య చిలుకర బెల్లంబులు శిరము పైన నొత్తరే చిలుకర బెల్లంబులు శిరము పైన నొత్తరే చిలుకర బెల్లంబులు తల్లుదండ్రులంతా తలంబ్రాలు పోయరా తల్లిదండ్రులంతా తలంబ్రాలు పోయరా తల్లిదండ్రులంతా అన్నదమ్ములంతా అప్పగింతలివ్వరే అన్నదమ్ములంతా అప్పగింతలివ్వరే అన్నదమ్ములంతా అక్కా చెల్లెళ్ళంతా తోడాయి నిలువరే అక్కా చెల్లెళ్ళంతా తోడాయి నిలువరే అక్కా చెల్లెళ్ళంతా ఊరు జనమంతా కలిసి సాగనంపి పోరా ఊరు జనమంతా కలిసి సాగనంపి పోరా ఊరు జనమంతా కలిసి అతివర శుభమాయనిప్పుడు ఆనందమాయనో అతివర శుభమాయనిప్పుడు ఆనందమాయనో అతివర శుభమాయనిప్పుడు జై రామచంద్ర మహారాజ్ కి ప్రేక్షక మహాశయుల విజ్ఞప్తి. మరి ఇప్పుడు సీతారాములకు జనక మహారాజు వారి కూతురు రామచంద్రులకు సీతానల్పించేదా శ్రీరామచంద్రులకు సీతానల్పించేదా శ్రీరామచంద్రులకు కాశీరామరతునకు కలిసి
జనక మహారాజు వాళ్ళ అల్లులైనటువంటి నలుగురికి వారి కూతుర్నప్ప చెప్పి మరి వాళ్ళ బావ అయినటువంటి దశరథ మహారాజుకు మరి రాజా రామచంద్ర భగవానికి దయతో నీ చూడు దశరథ మహారాజా దయతో నీ చూడు మీ దశరథ మహారాజా దయతో నీ చూడు దశరథ మహారాజా దయతో నీ చూడు మీ దశరథ మహారాజా కనులాగా వెలిగించి కడుపులో దయలుంచు కనులాతో వెలిగించి కడుపులో దయలుంచు కనులాగా వెలిగించి కడుపులో దయలుంచు కనులాతో వెలిగించి కడుపులో దయలుంచు కనికారముతో నీవు కాపాడు బావా కనికారముతో నీవు కాపాడుకో బావా కనికారముతో నీవు కాపాడు బావా కనికారముతో నీవు కాపాడుకో బావా రాజా రామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర భగవానికి బుద్ధి ఎరుగనితమ్మ భూదేవి కూతురు. బుద్ధి ఎరుగని భూదేవి కూతురు బుద్ధి ఎరుగనితమ్మ భూదేవి కూతురు. బుద్ధి ఎరుగని నమ్మ భూదేవి కూతురు రక్తి వెంటకమ్మ రామమ్మ కౌసల్య. రత్తి పెట్టకు మమ్మ రామమ్మ కౌసల్య రక్తి వెంటకమ్మ రామమ్మ కౌసల్య. రత్తి పెట్టకు మమ్మ రామమ్మ కౌసల్య రాజా రామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర భగవానికి కైకమ్మ ఓ దేవి కలవమ్మ మాలవిని. ఈ కన్నమమ్మ మాలవిని కైకమ్మ ఓ దేవి కలవమ్మ మాలవిని. కైకమ్మ ఓ దేవి కన్నమమ్మ మాలవిని వినయంబుగా నీకి విచ్చితిని పుత్రికను. వినయంబుగా నీకు ఇచ్చితిని పదిలముగా వినయంబుగా నీకు విచ్చితిని పదిలంబు. వినయంబుగా నీకు ఇచ్చితిని పదిలము రాజా రామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర భగవానికి సుమిత్రా దేవి సుస్థిరముగా వినుము. సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుము సుమిత్రా దేవిలో సుస్థిరముగా వినుము. సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినుడే ఉరిమిలాదిత కీర్తి చిన్ని బాలలు తుమ్మి. ఉర్మిళాదత కీర్తి చిన్ని బాలలు తుమ్మి ఉరిమిలాదిత కీర్తి చిన్ని బాలలు తుమ్మి. ఉర్మిళాదత కీర్తి చిన్ని బాలలు తుమ్మి సుమిత్రా దేవిలో సుస్థిరముగా వినుము. శ్రీనారాయణమ్మ బుద్ధియరుగానే రామచంద్ర భగవానికి జై ఓహో సుమిత్రాదేవి గారు, నా బిడ్డల భారము నీదే తల్లి. ఓ, మీ బిడ్డలు నా బిడ్డలు అది చూసుకుంటా మీరేం బాధపడకండి. ఓహో, అలాగే పుత్రికలాగా. రాజా రామచంద్ర భగవానికి కొట్టిన తిట్టిన కోపాగించిన గాని. కొట్టిన తిట్టిన కోపగించిన గాని కొట్టిన తిట్టిన కోపాగించిన గాని. కొట్టిన తిట్టిన కోపగించిన గాని ఎంతటికి పోకుండా నిత్యతగోనుండమ్మ. చోటికి పోతానిస్తాతో నిందమమ్మ ఎంతటికి పోకుండా నిత్యతగోనుండమ్మ.
బిడ్డలను పదిలంగా చూసుకోండి. నా బిడ్డలు కాదు, ఇప్పుడు నీ బిడ్డలు పదిలంగా చూసుకోండి. కన్నెలు చూడు మాత్రం బాధపడకూడదు. ఒక్కరు కూడా తీస్తున్నారు పనులు. నెక్స్ట్ కార్యక్రమం చింత చెందకండి. అలాగే బావగారు. ఇప్పుడు అందరు కూడా అయోధ్య నగరం చేరుకోవడము. అయోధ్య నగరం వెళ్దాం. రామ 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 సీత రామ 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 సీత. రామ 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 సీత పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ హరే వామన కేశవ కృష్ణ మురారి వామన మురారి వాసుదేవ శౌరి రామ వాసుదేవ శౌరి వాసుదేవ శౌరి రామ 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 సీత. అందరిగా అయ్యా బలో శ్రీరామచంద్ర భగవానికి అర్జించినాడ ప్రజాదినంతయు పొదువలేదుండ ఏనాడు దురనంద బలి ఎనగలల్ ధనమెంతో ఇక గటించినాడ సేవక మతిమంతులకు లోకమాజులాడలుగురే కుమారులను నేను వడదినాడ పూర్వీకుల కీర్తి గౌరవం పొందినాడా బుద్ధితోడ మంచి నిర్ణయం గాంచుచుంటినిప్పుడు రాజభారంగు నేనింక నడుపలేను. ముందు శ్రీరామచంద్రుని ముదముతోడ రాజు చేయువాడనది సందసమునా. మంత్రివర్య అయ్యా మహారాజా, నేటికి ఈ యొక్క నేను అయోధ్యాపురి పట్టణం పరిపాలించినప్పటి నుండి ఎంతో ధనము ద్రవ్యం కూడా పెట్టి ఉండేది. కానీ సూర్యులచే మునులచే పెద్దలచే మన్నలు అందినది. కానీ ఇప్పుడు నాకు 4 కుమారులు జనించి వారు పెద్దవారు అయి ఉన్నారు కదా. అవును కదా, కావున అందుకు ఈ యొక్క రాజభారము మోయాలంటే నా చేత కాకున్నది. ఇక రాజభారం మోయలేనంటారు. మోయలేక ఇప్పుడు ఎందుకనగా వృద్ధాత్వం పైన పడి ఉన్నది. కాబట్టి నా యొక్క పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయవాలని మనవి నిశ్చయించుకుంటుంది. ఈ యొక్క పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలి. అవును మంత్రి, ఇందుకు గాను రేపు ఉదయం మన అయోధ్యపురి పట్టణం అంతా రేపు అయోధ్యపురి పట్టణం అంతా చాటిపోయే ఉంటుంది. ఏమనగా శ్రీరాముల వారి పట్టాభిషేకము జరుగును. కావున అన్నదానం వస్త్రదానం అన్ని సంభవించును. ఊర జనమంతా అక్కడికి రాగలనని దండోర వేస్తుంది మంత్రి. సరే మహారాజా, నీ మాట ప్రకారంగా ఆ మాటను కూడా ఈ యొక్క పురజనులో కూడా నేను చాటింపు ద్వారా చేయించదు. ఇప్పుడు మందరగా మరి బీనవేణి బాగయ్య చంద్రంపేట గారు
ఏం పని చేస్తావు నీ పేరేంటి నీకు మాటలు తెలుస్తలే వాడా అయ్యే పని ఏమైంది కాదు డాన్స్ నాకు కూడా చేస్తుంది అవును చేస్తున్నావు కానీ మరి నీ పేరేంది నీవు మా డాన్స్ బాగా చెప్తావు నేను ఆన్సర్ ఏంటంటే ఎత్తు తాడిచెట్టోళ్ళకి ఎదిగినా కానీ నీ పేరేంది మందర మందార అవును అంటే ఏం పని చేస్తావు నేను కైకాదేవికి దాచికాంత అయి ఉంటా ఆ కైకాదేవి దగ్గర దాచి పనులు చేస్తావు అవును ఇంకేం చేస్తావు నీకు ఎటువంటి బుద్ధి ఉంది ఎటువంటి బుద్ధి అంటే నేను మందర అంటే పేరు చూసి లంగ అనుకుంటున్నావా ఏమో నాకు జర డౌట్ వచ్చి అడుగుతున్నా ఊరిలోకి లాగినారు. నేను ఇంకా చెప్పు తిను మంద కైకకు ఎన్ని బోధలు నేర్పి నాకు చెప్తే ఎన్ని బోధలు నేర్పి చేస్తానో అందుకే మందరాని పేరున్నది 3 ఇళ్ళకు 6 ఇళ్ళు చేస్తాను 6 ఇళ్ళకు 3 ఇళ్ళు చేస్తాను అత్తగోడలకు వైరంగు గిట్ట చేస్తాను అయితే నీ అసలు వెనకట మా ఊళ్ళో కూడా 3 ఇళ్ళకి 6 ఇళ్ళు 6 ఇళ్ళకి 9 ఇళ్ళు చేస్తే అప్పుడు అన్నలు ఉండరు అవును వచ్చి రాత్రి 12 కూడా రాత్రి 16 మంది వచ్చి మొత్తం ముక్కు చెవులు ఆయన నెత్తి కోసి తమ్మాని కట్టేసిపోయింది ఈ పని కూడా కష్టం అవుతుంది కానీ ఆనందమౌగా మా పల్లె సీమ మా పల్లె సీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ. పల్లె సీమ మా పల్లె సీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ. ఆనందమౌగా పల్లె సీమ మా పల్లె సీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ. బంగారమాయు పల్లె సీమ మా పల్లె సీమ బంగారమౌ మా పల్లెసీమ మా పల్లెసీమ. బంగారమాయు పల్లె సీమ మా పల్లె సీమ బంగారమాయను పల్లెసీమ మా పల్లెసీమ. ఆనందమౌగా పల్లె సీమ మా పల్లె సీమ ఆనందమౌగా పల్లెసీమ మా పల్లెసీమ. బంగారమాయే పల్లెసీమ మా పల్లెసీమ. బంగారు పల్లెలు పల్లెసీమ మా పల్లెసీమ. బంగారు పల్లెలు పల్లెసీమ మా పల్లెసీమ. ఇప్పుడు మరి ఇక చాలు వీడికి చేసిన పని చాలు కానీ మరి దొరసం దగ్గరికి పోదాం ఏమో చెప్తా అంటివి కదా ఏం మాట్లాడతాను సేవక అప్పుడు దొరసం దగ్గరికి పోదామంటివి కదా ఇప్పుడేమంటివి చేసిన పని చాలు అన్న డ్యాన్స్ అను ఎట్లా చేయండి అంటే పని ఒకటే పని కదా పని ఎన్నిటికో అర్థమవుతుంది అది ఏం లేదు నాకు గసండి తెలియదు అసలు డ్యాన్స్ అను ఏం తెల్లబడ్డ ఏం అవునవును నువ్వే మాట్లాడుతున్నావు అన్ని తప్పులు మాట్లాడుకుంటా నీకు ఎత్తగానే ఆడతారు నాకు పదారేళ్ళ పడుకోలేక అమ్మా ఓ కైకమ్మ కైకమ్మ అమ్మా ఏమి దాసి ఎంత ఒడిదాయిని రావు నీకు చెవిడిరా కైక ఏమైనది కదా అరుపులు పరుచుకుంటూ వచ్చి ఉంటుంది ఏమో ఏమో విషయం ఉన్నది తెలుపము కదా ఏమి ఏంటి ఎక్కడ ఆలోచన చేసినావు ఎక్కడ ఆలస్యం తెలుపము కదా అమ్మా కైకమ్మ నీకేందమ్మా రాణి నువ్వు మా చిల్లరగాళ్ళకున్నది దోశ అక్కడ ఏం జరిగింది నీకు ఎడికేనా ఏమైనది మందారా తెలుపము కదా అమ్మా ఇప్పుడు అంటున్నావు ఎడ్డి తల్లిని ఎవరు లేరని ప్రజలు ఎంతో తెలియకత్తరు ఇలా రేపు ఎప్పటికీ నా తల్లి ఎడ్డి తల్లి ఎడ్డి తల్లి నీకున్నాగా మందారా నేను ఎగ్జామ్ ఎలా అవుతానే అవును చెప్పు ఆ దశరథుడు రాళ్ళ వరకు పట్టాభిషేకం చేసి 14 ఏళ్ళు వనవాసం పంపుతున్నాట ఏమి మందారా ఎంత చల్లని కబురు మాట చెప్పితివి నీకు నా మెడలో ఉన్న హారమును వేసేదా ఇంత చల్లని కబురు చెప్పితివి కదా శ్రీరాముడు అనగా దైవంతో సమానము అతన్నే పట్టాభిషేకం గావించదు నేను ఏ వారం ఇస్తున్నావు నీ వారం మనుగడ ఇదో నీ వారం నీకు ఎంత ఎడ్డి తల్లివమ్మా ఎంత పిస తల్లిని మందారా అలా పలుకుతుంది నేను చెప్పండి అర్థం చేసుకోవు నువ్వు పట్టాభిషేకం చేస్తాడ రాళ్ళ వరకు నీ కొడుకు పట్టాభిషేకం చేయమన్నారే భర్తుడికి అలనాడు అభయం ఇచ్చింది ఎందుకు ఆ దశరథుడు కాదా
నేను హరిచంద్ర కన్న బంటూ సత్యవంతుని అంటాడు. ఆహా అలనాడు అభయం ఎందుకు ఇచ్చిండు ఇది వరకు? అందుకే నీ కొడుకు పట్టాభిషేకం చేయాలి. 14 సంవత్సరాలు ఆ వనాసం పంపాలి రామలక్ష్మణుడు. నువ్వు కైక తాగు కైక సుమిత్ర కై వాళ్ళు ఇద్దరు భార్యలు ఉన్నారు నీకు. వాళ్ళ దగ్గర ఉండిపోయి మూగెత్తమయ్యి నేను చెప్పిన బోధంతా కరెక్ట్ లేరు. తప్పకుండా నీ కొడుకు పట్టాభిషేకం చేస్తాడు. ఓ మందారా, అలనాడు నా యొక్క రాజు నాకు 2 వరములు ఇచ్చాను. అవును. ఆ యొక్క వరములు కోరుకొని ఆ. ఇలా గావింపని తెలుపండి. అలాగా చేశాను. నాకు చేతులు చెయ్యి. అబద్ధం ఆడకు. నేను చెప్పిన ప్రకారంగా మెదులు జవదాటకు. మందారా, ఆ యొక్క రాజ్యానికి నేనే రాణిని, నువ్వే. నేను చెప్పిన మాట జవదాటకు. కైకమ్మా ఇప్పుడు మందర మాటలు విని మరి రాముని మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి పిన్న తల్లి ఆ మందర చెప్పినటువంటి మాటలు విని ఆమె మరి పేయి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి మరి ఈరోజు అలిగిపడినటువంటి సందర్భం. అప్పుడు దశరథ మహారాజు ఆమె దగ్గరికి రావడం. ఆహా, ఏమి విచిత్రము! శ్రీరాముల వారి పట్టాభిషేకం అని ఒక 50 జనములు ఇచ్చేసి ఉండేది, కానీ నా 2వ భార్య అయిన కైకాదేవి ఎందుకు రాకుండాను? ఏనాడైనా ఆ యొక్క శ్రీరాముని పేరు చెప్తేనే ఎంతో గంతులేసి వచ్చే ఆవిడకు ఏమి బాధ కలిగి ఉన్నదో తెలియదా? అయినా పోయి విచారించి వచ్చేదని కాక తెలియ కైకాదేవి ఏంటి సఖి, ఎవరేమైనా అన్నారా? ఎందుకు నా పై ఉంటుంది? తెలియ కైకాదేవి, ఆహా, ఏమి అనుడము? ఎందులో పోయి శ్రీరామ భగవానికి చెలియా నీకిలను కష్టమేల కలిగినే కైకాదేవి, ఏమిటి? నిన్నెవరమైనా పలికి ఉన్నారా? నీకేమైనా ఇబ్బంది అయిందా? నీకు దేని కొరకు? ఏనాడైనా శ్రీరాముల వారి పేరు వింటే నువ్వు ఎంతో ఆశ్చర్యపడిపోయి ఈ రోజు నీవు ఇలా పడి ఉంటే కారణం ఏమి తెలియ? నాదా, నీకు ఏమి కష్టం వచ్చిన పలుకుచుంటిరా? అవును కదా. జై శ్రీరామసింహ భగవానికి శ్రీరాము బాలకో నాది కోరికలు తెచ్చని పలుకుతుండ్రి కానీ నా యొక్క కోరికలకు మీరు అడిగిద్దిరా? అడుగు స్వామి. చెలి, నీకు తలనొప్పి కలిగి ఉన్నదా? ఇందులకు నాతో చెప్పి ఉండలేదు ఎందుకో నాకు ఇలా అలిగి ఉండడం ఇది ఏమి కారణం? ఇతవుగాను ఏమి మందు ధరణిలో గలదిగ బాబా
కైకాదేవి, నీ యొక్క తలనొప్పికి ఎలాంటి ఔషధం కావాలేనో, ఏ దేహం దొరికినా ఎక్కడైనా దొరికినా కానీ పోయి తెచ్చుకోవాలని కానీ నీవు ఇలా పడి ఉంటే ఆ యొక్క శ్రీరాముల వారి పట్టాభిషేకం అని అన్ని నిర్ణయించుకుంటుంది కదా. భవానికి జై నాదు కోరికరీతు నచ్చినాదు నీ నాతో మీకు ఏమి పని? మీకు ఇంకను ఇద్దరు సతులు ఉన్నారు, వారితోనే కలంబు గడుపుడి. నాతో మీకు ఏం పని? ఏమి విచిత్రము, ఏనాడైనా లేనటువంటి పలుకులు పలుకుతున్నది ఈ దూరం పలుకులు కలిగి. ఎందుకు నీకు ఇద్దరు భార్యలు కలరు, నేను ఉంటే ఎంత, నేను లేకపోతే ఎంత పలుకుతుంది వాటిని. ఏమి సరి ఉన్నా నీకు? కోరినట్టి కోరిక తీసుకోమలి లేవవి శ్రీరామచంద్ర భగవానికి తెలి. ఈ నిష్ఠూరపు పలుకులు ఎలా పలుకుతుంటివి? నీ కోరిక ఏమిటి? నీ మనసులకు ఉన్నదేమిటో నాకు చక్కగా తెలుపు. నాదా, నా యొక్క కోరిక తెలుపమని పలుకుతుంటివా కదా. భగవానికి ధరణి రాజా, నా యొక్క కోరికలు తెలుపమంటుంటివా? తెలుపు కదా, తెలుపంటూ నాకేం అర్థమైంది. భవానికి అలనాడు అభయం బిచ్చితిరి, ఇప్పుడు మీరు నీకు అడగలేదు చెప్పలేదు కదా. భరతులకు రాజంబు ఇప్పుడు ఇవ్వలేదని రాములను పంపవై అరణ్యములకు ఏమి విచిత్రం ఇది? ఇట్టి వరములను సుగుమయ్య ఇంపుగాను గట్టిను ఈ మాటలు వెళ్ళ నీ తల్లి ఒట్టుతుంది. అనారా, ఆ యొక్క 2 వరములు అడుగుచుంటిని. అవి ఏమి అనగా, భరతులకు పట్టాభిషేకం గావించు, ఆ యొక్క శ్రీరామచంద్రుణ్ణి 14 ఏళ్ళు వరసం పంపు. ఇలాంటి వరములు నాకు ఇవ్వు. ఏమిటి? శ్రీరాముల వారి పట్టాభిషేకం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడమేది సరి అయినేనా? లేదు నాదా, ఇంతకు మించి మీతో నేను సంభాషణ చేయలేను. ఈ రామచంద్రుడు అంటే నీతో ఎంత ప్రేమగా ఉండేవాడు ఆ స్వామిని తెలియకుండా వాచలి. కన్న తల్లి కన్న తల్లి కన్న ఎంతయో ప్రేమించువాడు 10 మంది తోడ నెమ్మదిగా ఉండునవడు. మంచి భక్తితో ప్రజలలో వెలగించువాడు. తన తమ్ములందరినీ తమ చేత హితం బోధించువాడు.
ఏమిటి ఇది? ఏమి ప్రతిజ్ఞ ఇది? తెలి ఏనాడైనా తనకన్న తల్లిని కాకుండా నిన్ను ఎంతో అభిమానంగా ప్రేమించిన యొక్క శ్రీరామచంద్రుని కారణము అని నీకు మరేలా వచ్చేది? అట్టి శ్రీరామచంద్రుని కారణం పంపుని ఎలా అనుకుంటుంది తెలి? అది కాక రామ ఏమిటి నీ యొక్క మధురమైన పలుకులు, నీ తీయనైన తీర్పు మాటలు విని ఇందుకేనా పాడుతామని మా గర్భంలో జనించే కుమారా, నిన్ను ధరలు నీ నేలమొక్కమను రామా. ఈ పాడురమ్మైనా విడదీయగలడని నేను ఏనాడు గురించలేదు కుమారా. ఆహా దైవమా, హే పాపిస్తురాలా, నా యొక్క శ్రీరామచంద్రుని ఎలా యొక్క కరుడికి పోరాడు ఆయన అని నేను ఎలా తెలపాలి? నా కుమారితో నేను ఎలా తెలపాలి? తగ్గి ఏమి నాకు ఈ ప్రతిజ్ఞ ఎలా కలిగింది? నాదా, నీతో ఇంతకంటే ఎక్కువ సంభాషణ చేయలేను. రేపే భరతునకు పట్టాభిషేకంబు, తదుపరి చేస్తేనేమో చేయు, లేదించో నా అంతఃపురంలో పోయేదను. నాకు ఏమి ప్రతిజ్ఞ సంభవించాను రామ శ్రీరామ. ఓహో నాయన గారు, ఈ నేలపై మీరు పడి ఉండిన కారణమేమి? ఓహో తండ్రి గారు, మమ్మల్ని పిలిపించిన కారణమేమి? ఇటుల భూమిపై పడి ఉండిన కారణమేమో తెలుపు. కుమార, నీ పిలతల్లి అయిన కైకదేవి పలికినట్టు పలుకులు నీకు ఎలా చెప్పాలి తండ్రి? ఏమని విన్నవిందు కుమార. బోలో శ్రీరామచంద్ర భగవానికి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, 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 చిన్ని కుమారా వినుము అన్నలతో పలుకగను మహిని నీరు తిన తల్లి, వన్ననతో చెంపగాను మహిని నీరు తిన తల్లి, వన్ననలతో పలుకగాను మహిని నీరు తిన తల్లి, వన్ననతో చెంపగాను మహిని నీరు తిన తల్లి, చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల, చిన్ని కుమారా వినుము. ఆయన శ్రీరామచంద్ర, నాయన గారు, మీ పిన్న తల్లి పలికినటువంటి పలుకులు నీకు ఎలా విన్నవించాలి తండ్రి? తండ్రి గారు, అదేమిటో నాతో తెలుపు. ఏమి కార్యము నాతో ఏర్పడించుము తండ్రి, 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 ఏమి కార్యము నాతో నీ మనము తండ్రి గారు, కుమారా, మీరు మనసులోని మాట పూర్తిగా మాకు వివరించి చెప్పగలరు. నీతో నేను ఎలా పలకాలి కుమారా? శ్రీరామచంద్ర భగవానికి కైకవరములో నాతో గానా చేకొనే బాలా, గానా చేకొనే బాలా, కైకవరములో నాతో గానా చేకొనే బాలా, కైకవరములో నాతో గానా చేకొనే బాలా, కైకవరములో నాతో నిఖిల మందు భరతునకు సకల రాజ్యములను నిఖిల మందు భరతునకు సకల రాజ్యములను నిఖిల మందు భరతునకు సకల రాజ్యములను నిఖిల మందు భరతునకు సకల రాజ్యములను. కుమార, మీ పినతల్లి కైకాదేవి
తమ్ముడు మీ మూడో తమ్ముడైన భరతులకు అయోధ్యాపురి పట్టణం పట్టాభిషేకం చేయమని పట్టుబట్టి కూర్చుండే కదా కుమారా. అందులకు ఆ పాపిత్వాలు కోరని పలుకులకు నేను ఏమని చెప్పాలో నాకు ఆలోచన రావడం లేదు. ఇంత మాటకై వారితో పంతమేలమునకు ఇప్పుడు మీరు మాట ప్రకారము ఆ భరతునకు పట్టాభిషేకం గావించు. కుమారా, అలా ఎలా పలుకుతుంది కుమారా? నిన్ను అడవికి నేను కానిపోని వాక్కుల సంగి ఆ దుర్మార్గాలు నిన్ను 14 సంవత్సరములు కారణకి పంపమని కానిపోని కోరికలు కోరి నన్ను హింసించున్నది కుమారా. ఆ దుర్మార్గురాలు ఇట్టి కోరికలు కోరికలను తెలిసినట్టు దానికి అభిమించేవాడను కూడా కాదు కుమారా. ఇప్పుడు ఏమి చేయవాడను? నిన్ను 14 సంవత్సరములు వనవాసము పంపమని ఆ దుర్మార్గురాలు నా లేనిపోని కోరికలు కోరి ముడి చేసుకుంటుంది కుమారా. తండ్రి గారు, మీరు ఏమాత్రం చింతించకూడదు. పితృవాక్యమం తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యమం తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యము తప్ప వికరు చేయబడదు తండ్రి, నిక్కముగలు పోయెదాను, వికరు చేయబడదు నేను నిక్కముగలు పోయెదాను, వికరు చేయబడదు నేను నిక్కముగలు పోయెదాను, వికరు చేయబడదు నేను నిక్కముగలు పోయెదాను. పితృవాక్యము తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యము తప్ప ప్రియమలేలను తండ్రి, పితృవాక్యము తప్ప. ఓహో నాయన గారు, కుమారా, మీరు పినతల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను 12 సంవత్సరాలు అరణ్యవాసంలోకి పోయేదను. మీ మాట ప్రకారము నేను వెళ్ళేదను. కుమారా, నీవు వెళ్ళదు కానీ నేను బ్రతకగలను కుమారా. నేను వదిలి ధరణియందు నా కల్పపురమునందు నా బాలాధరణియందు నా కల్పపురమునందు నా నీవు ఆ యొక్క వనంతో వెళ్ళే పిమ్మట నేను ఎలా బ్రతకగలుగుతాను? నేను బ్రతకగలనని నీవు ఎలా ఊహించింది కుమారా? నీవు వెళ్ళినటువంటి పిమ్మట నేను బ్రతుడు కూడా కష్టమైన పని కుమారా, బ్రతకలేదు. ఓ తండ్రి గారు, మా తండ్రి గారు పినతల్లి కైకాదేవికి మాట ఇచ్చిన ప్రకారం
నన్ను 14 సంవత్సరంలో అరణ్యవాసంలోకి పంపడానికి మాట ఇచ్చినాడట. తండ్రి గారి మాట ప్రకారము నేను 12 సంవత్సరాల అరణ్యవాసంలోకి పోయేదను. కావున మీరు మీ కోడలు జానకితో సుఖ సంతోషములతోటి ఇంటి వద్దనే ఉండు. మేము అరణ్యవాసంలోకి పోయి వచ్చేదాము. చౌరీ కమల మనో బిహారీ కమల మనో విహారీ వేద వినోద సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన చిన్ననాటి నుండి నిన్ను విడనాడగా నీ వెంబడి సంచరిస్తున్నవాడు నా మనము గుర్తెరగకపోతుంటే రామచంద్రమూర్తి. ఓహో తమ్ముడు లక్ష్మణ, నీవు నాతోటి వచ్చిన అతి కష్టపడేదావు. నీవు ఇక్కడనే ఉండి తల్లిదండ్రులతో సుఖ సంతోషాలతో ఉండు. నిన్ను విడచి చిన్ననాటి నుండి నేను ఎన్నడూ విడనాడలేదు కదా, నన్ను కూడా నీ వెంబడే తీసుకొని పోవు. ఓహో తమ్ముడు లక్ష్మణ, సరిగా వెళ్ళుదాం పద. అప్పుడు శౌరీ కమల మనో బిహారీ